అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శృతి వెన్నెల ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మంచి బ్యూటిఫుల్ వీడియోనైతే చూపించడానికి వచ్చాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మార్నింగ్ పూజ అవ్వగానే అలా బయటకు వచ్చి చూస్తే చూసారా తెల్లగా మంచు ఎలా కురుస్తుందో. అది చూడగానే మంచు కురిసే వేళలు మళ్ళీ విరిచేది ఎందుకు అన్న పాట అయితే గుర్తొచ్చింది. కానీ మా ఇంట్లో ఉన్న మల్లె చెట్టు మాత్రం పూలైతే పూయలేదు. కానీ చుట్టూ అలుముకున్న ఈ మంచును చూస్తే ఎక్కడో మంచు కొండల్లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది. మా ఇంటి పక్కనే ఉన్న పార్కులో అందమైన పూల చెట్లకు బదులు తెల్లని మంచు అయితే కప్పివేసింది. అదిగో చూసారా, అదే పార్కు. ఆ పార్కులో చూడండి, ఒక్క చెట్టు కూడా కనపడట్లా. దగ్గరలో ఉన్న ఒక్క చెట్టు తప్పితే మొత్తం పొగ మంచుతో కప్పివేయబడింది. అలా కురుస్తున్న చలి మంచు 8 గంటల వరకు కురుస్తూనే ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన మంచు మళ్ళీ చాలా రోజుల తర్వాత చూస్తుంటే వెంటనే వీడియో తీయాలనిపించింది. వీడియో మీకు కూడా నచ్చిద్దని అనుకుంటున్నాను. మంచు ఇలా రోజు మళ్ళీ మళ్ళీ కురిస్తే బాగుండు అనిపించింది. అలా చుట్టూ తెల్లగా చూడగానే ఎటు చూసినా తెల్లగా ఏదో లోకానికి వెళ్ళినట్లు చుట్టూ మంచుతో చాలా అందంగా ఉంది వాతావరణం. ఇలా రోడ్లు కనిపించకుండా కురిసే మంచు వల్ల ఒక్కోసారి రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతాయి. ఒక్కోసారి ఏరోప్లేన్లు కూడా ఆపు చేస్తారు మంచు వర్షం కురుస్తుంటే. అసలు ఈ మంచు ఎందుకు కురుస్తుంది, ఎలా కురుస్తుందో తెలుసుకుందాం. వేడిగా ఉన్న నేలను కానీ జలపాతాలను కానీ చల్లని గాలి వచ్చి తగలటం వల్ల పొగ మంచు ఏర్పడుతుంది. అంటే వర్షం కురిచేటప్పుడు పెద్ద పెద్ద వాన చినుకులు పడతాయి. ఈ పొగ మంచు మాత్రం సన్నని తువ్వర్లు చాలా ఎక్కువ పడటం వల్ల అలా తెల్లగా మొత్తం కప్పబడేసినట్లుంటుంది. వింటర్ సీజన్లో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీచే గాలి కూడా చల్లగా ఉంటుంది. అలా చల్లగా వీచే గాలి భూమిని తాకగానే మంచులా మారుతుంది. హిమాలయాల్లో ఎప్పుడూ చల్లగా ఉంటాయి కాబట్టి అక్కడ ఎప్పుడూ మంచు కురుస్తూనే ఉంటుంది. మంచు గెడ్డల కట్టి ఉంటుంది. సూర్యకాంతి కూడా తక్కువగా ఉండటం వల్ల మంచు అనేది కరగకుండా అలాగే గెడ్డలు కట్టి పోయి ఉంటుందన్నమాట. మనకు సూర్యుని కాంతి దగ్గరగా ఉండటం వల్ల సూర్యకిరణాలు వచ్చి పడగానే మంచు అంతా కరిగిపోయి మళ్ళీ మామూలుగా ఉండి ఎండ కనిపిస్తుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ మంచు కురుస్తున్నప్పుడు తీసిన వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ మంచు వర్షం చాలా చాలా అయితే బాగుంది. అందుకే చూడగానే ఎమ్మటే వీడియో తీసాను అనమాట. ఎక్కడ చూసినా తెల్లగా అసలు కొంచెం దగ్గరలోకి వచ్చేంతవరకు కూడా మంచు క్లియర్గా కనపడుతుంది. ఇదైతే శంఖం పూల చెట్లు మంచిగా పూలు పూస్తుంది. అలా కొంచెం దూరంలోనే తెల్లగా మంచు కురుస్తుంది. థ్యాంక్ యూ.